హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి మ్యాగీ అండి. మ్యాగీ అంటే 2 మినిట్స్లో అయిపోతుంది అంటారు కదా, కానీ టేస్టీగా కావాలి అంటే మాత్రం 5 మినిట్స్ ఈజీగా పడుతుందండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చాలా చాలా ఈజీ అనమాట, చెప్తాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 1 లీటర్ వాటర్ వేసి, వాటర్లో మ్యాగీ ఉంది కదండి అది వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ బాయిల్ అయిన తర్వాత మిక్స్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఉడకనివ్వాలన్నమాట. సో మ్యాగీ అనేది మొత్తం ఇలా ఉడుకుతుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ మొత్తం ఒక స్టెయినర్లో వేసి వాటర్ మొత్తం వంపేసుకొని ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక సేమ్ ప్యాన్ క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక 50 గ్రామ్స్ ఆయిల్, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, బాగా పండిన టమోటా ఒకటి కట్ చేసి వేసుకోండి. వేసుకొని కొంచెం వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నానండి, ఏదైనా కరిగిపోతుంది. కొంచెం సాల్ట్ అయినా వేసుకోండి, రాక్ సాల్ట్ అయినా వేసుకోండి. సాల్టే వేసుకోండి, నేను సాల్ట్ కొంచెం అయిపోయింది కాబట్టి నేను రాక్ సాల్ట్ వేసుకున్నా. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంది కదండి అది కూడా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఎగ్తో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేను ఎగ్ లేకుండా తినాలనుకున్నాను కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం మసాలా అంతా కలిసే వరకు మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు వేగనివ్వండి. 1 మినిట్ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మ్యాగీ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని 1 స్పూను కారం కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని మొత్తం కలిపేసుకోండి. సో మ్యాగీ అనేది ఇలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. ఆనియన్, ఒక నిమ్మకాయ ఉంటే చాలు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.